హ్యాపీ పొంగల్ అని నేను సంక్రాంతి అని చెప్పి ఇక్కడ ముగ్గు వేసాను. హ్యాపీ పొంగల్ అని రాశాను. అదేవిధంగా ఇక్కడ పొంగల్ ఈరోజు నేను ఏం చేశానంటే ముగ్గేసాను. ఇగో ఈ విధంగా నాకు అంత నీట్గా రాలేదు, నాకు వచ్చినట్టు డ్రాయింగ్ నాకు అంత పెద్దగా రాదు. కాకపోతే ఇట్లా వేసాను. ఈ కుండలు, ఇది మంట, ఇదేమో పాలు వంగుతున్నట్టు, ఇదేమో చెరకు గడలాగా ముగ్గేసాను. హ్యాపీ పొంగల్ అని రాశాను. ఇక్కడ కైట్, ఇక్కడ ఒక కైటు, ఇది ఇక్కడ మా మెయిన్ డోర్ అండి. ఇది ఇక్కడ పువ్వుల అలంకరణ చేశాను. అంతే. ఈరోజు పూజ. నమ గమ్ గమ్ గణపతి నమ గమ్ గమ్ గణపతి నమ. మకర సంక్రాంతి కాబట్టి ఇక్కడ నేను శబరిమలలో అయ్యప్ప కూడా చేస్తారు కదా, నేను అదేవిధంగా అయ్యప్ప పూజ కూడా చేశాను. ఇక్కడ అయ్యప్ప విగ్రహం ఉన్నది చూడండి అందరూ. ఇదండి అయ్యప్ప విగ్రహం. ఇది దీపాలు వెలిగించాను. పూజ ఈరోజు పూజ అయ్యప్ప స్వామి. ఇదండి ఈరోజు నా పూజ. సంక్రాంతి కోసం నేను అన్నీ రెడీ పెట్టుకున్నాను. ఏమేమి పెట్టుకున్నానో మీకు చూపిస్తాను. ఈ విధంగా ఉంటుంది మాకు తెలంగాణలో. ఈ విధంగా పద్ధతి పాటిస్తారండి. ఏమి లేదు, నన్ను ఫస్ట్ పెళ్ళేది కన్యానోమ ఉంటుంది. 5 ఏళ్ళకి కానీ 9 ఏళ్ళకి కానీ 11 ఏళ్ళకి కానీ నవ్వుకుంటారు. తర్వాత ఏమవుతుందంటే పెళ్ళైనాక వాళ్ళు చిట్టంపేటలని గొల్ల నోము అని నోమిస్తారు. పెళ్ళైనాక కంపల్సరీ 2 ఇయర్స్లో అవి కంప్లీట్ చేయాలి. తర్వాత వేరే చెట్ల నోములు కానీ అవన్నీ నోముకుంటారు. ఇక మనము ఒకవేళ పూజ నోములు స్టార్ట్ చేస్తే పెళ్ళైన తర్వాత 2 నోములు నోముకోవాలి. ఒకవేళ 5 నోముకుంటాం మేము నోముకున్నప్పుడు మళ్ళీ తగ్గించరాదు ఆ నోములు, అదేవిధంగా నోముకోవాలి. అందుకే నేను అదేవిధంగా 5 నోములు తీసుకున్నాను. అవి చూపిస్తాను మీకు ఈరోజు. ఏం లేదండి, చిక్కుడు ఆకులు కూడా ఇక్కడ దొరికాయి. చలి వచ్చినప్పుడు అంతా అది అవుతుందని నేను ఉన్నప్పుడే 2-3 months ముందు చిక్కుడు ఆకులు తీసుకొని ఫ్రోజన్లో పెట్టాను, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. పెడితే ఈ విధంగా ఉన్నాయండి. ఈరోజు తీసాను. ఈ విధంగా చిక్కుడాకు దేవుడికి దాని మీద బెల్లము నైవేద్యం, బెల్లము ఇది నెయ్యి పెట్టాలి. ఇంకా పూజ కాలేదు, ఉట్టే చూపిస్తున్నా అత్తిపత్తని. తర్వాత ఇక్కడ మంగళహారతి ఇస్తాం పువ్వు. ఇది కంకణం నేను కట్టుకోవడానికి, ఇది ఊదిబత్తీలు పెట్టడానికి స్టాండు, పువ్వులు, కర్పూరము, పసుపు కుంకుమ, గంధము. వచ్చిన పేరెంటాలకు పసుపు కుంకుమ ఇచ్చి గంధం ఇవ్వాలి. అదేవిధంగా ఇది నువ్వులు బెల్లం కలిపి పెడతారు అన్నట్టు. ఇది ప్రసాదం గౌరమ్మకు. ఇది ఏంటంటే పెట్టేటప్పుడు నువ్వుల బెల్లం తిని 100 ఏళ్ళు బతుకు, తీయగా తిని తీయగా మాట్లాడాలని వాళ్ళకు పెడతాం అన్నట్టు. ఇప్పుడు మనం ఈరోజు కానీ ఎప్పుడైనా కానీ నువ్వుల బెల్లం పెడితే ఏం తప్పు లేదు. వేరేప్పుడైతే నువ్వులు తీసుకోమంటే బెల్లం తీసుకోమంటే అనుమానపడతారు. కానీ ఇప్పుడు ఈరోజు పండుగ రోజు ఎవరికి ఎలాంటి ఇది ఉండదు అన్నారు, అందరు తీసుకోవచ్చు. అదేవిధంగా కంపల్సరీ మేము నువ్వులు ఉండాలి కానీ చక్కెర కానీ ఏదన్నా నోముకోవాలి. ఇక్కడ నువ్వులు ఉండాలని 13, 14 అన్న పెట్టుకోవచ్చు. టీ జాలీలు 13, అదేవిధంగా బెల్లం 13, 14 ఎన్నైనా పెట్టుకోవచ్చు. కాబట్టి మాకెప్పుడు ఎప్పుడు ఇట్లా ఇల్లు లాగా ఎందుకు గట్టిన అంటే మా పిల్లలకు ఎప్పుడు ఇల్లు ఎక్కువ రావాలని చెప్పి ఇట్లా ఈ విధంగా ఇల్లు రూపంలో నేను అది చేశాను అన్నట్టు. అదేవిధంగా ఇది టీ జాలీలు మళ్ళీ ఇంకొకటి సరిపోవని 2 రకాలు ఒకటే రకంగా తెచ్చుకున్నాను. దువ్వెనలు ఇది ఈరోజు కావాల్సినవి, నోముకు కావాల్సినవి అన్నట్టు. ఇంకేముంది అన్నీ చూపించాను. మళ్ళీ ఇదేమో అది మనం అది చేసుకోవడానికి, ఆచమనం చేయడానికి, ఇది దేవునికి అభిషేకం చేయడానికి వాటర్. ఇదండి ఇదంతా మళ్ళీ నేను పూజ అయ్యేటప్పుడు అంతా చూపిస్తాను. ఇది ఓన్లీ నేను ఇక్కడ చేసింది చూపిస్తున్నాను. ఏమేమి ఉంటుంది ఇట్లా పూజా సామాగ్రి ఇట్లా. కాకపోతే ఈ చిక్కుడు అన్నిటి కట్టాలి. నాకు అది లేదని నేను ఒక్కొక్క 5 వాటికే కట్టిన. దీనికి 5, దీనికి 2 కట్టిన. కొంచెం కష్టం ఉందని చెప్పి. కాకపోతే మీరు చిక్కుడు ఇక్కడ అమెరికాలో ఉన్న పిల్లలు మాత్రము చిక్కుడు చెట్టు అందుబాటులో ఉంటే మీకు ఎప్పుడైనా సెప్టెంబర్, అక్టోబర్లో కానీ ఎప్పుడైనా తీసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే అప్పుడు మనకు చిక్కుడు ఈరోజు తీసేస్తే ఈ విధంగా మనకు దొరుకుతాయి. ఇక్కడ చిక్కుడు ఆకులతో కొందామన్నా కానీ దొరికాయి. అందుకని తమలపాకులు, మామిడాకులు అవి దొరుకుతాయి. అందుకే మీకు ఈ విధంగా ఒక చిట్కా చెప్తున్నానండి. సరే, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈరోజు మేము నోముకుంటున్నది చూపిస్తున్నాను. సంక్రాంతి నోములు ఫస్ట్ మేము బొట్టు పెట్టుకుంటున్నాను. తర్వాత కలశాన్ని దీపం వెలిగిస్తున్నాం.
పెడతారు. గౌరమ్మ వస్త్రం పెడుతున్నాను. గౌరమ్మ ఇది చిక్కుడాకు మీద బెల్లము నెయ్యి ఇది గౌరమ్మ చేయాలి. గౌరమ్మ చేయడం మర్చిపోయాను. చిన్న గౌరమ్మ ఇక్కడ గౌరమ్మ వస్త్రం తీసుకున్నాం. ఏదో విధంగా పసుపు రసన కుంకుమ సమర్పయామి, అక్షంత సమర్పయామి, పుష్పం కంకణం కట్టుకోవాలి. ఆడవాళ్ళు మనం లేడీస్ పూజ చేసినప్పుడు దేనికి కుడికి కట్టుకోవాలి. వేరే టైంలో భర్తున్నప్పుడు పక్కకు ఎడమ చేతి పెట్టుకోవాలి. ఇది అండి. ఈరోజు చిక్కుడు ఆకుతోనే కంకణం కట్టుకుంటున్నాం. ఇదండి కంకణం. ఫస్ట్ కంకణానికి పసుపు కుంకుమ ముందే పెట్టేసుకొని ఇట్లా కంకణం తయారు చేసుకున్నాను. ఇదండి. తర్వాత ఇది అయిపోయింది. ఇక్కడ నైవేద్యం పెట్టిన బెల్లము నెయ్యి నైవేద్యం పెట్టాలి. మళ్ళీ అన్ని దేవుళ్ళకు అన్ని నోములకి ఇట్లా అన్నిటికీ గంధం పుష్పాలు నోములకు అన్నిటికీ పుష్పాలు అన్నట్టు. ధూపం చూపించాలి గౌరమ్మకు. గౌరమ్మ ధూపం చూపించాను. ధూపం దీపం నైవేద్యం ఇక్కడ ఉంది. ఇదే విధంగా ఇది కూడా నైవేద్యమే. బెల్లము ఇది నువ్వులు కలిపి పెట్టానండి. అప్పుడు ఇది వాళ్ళకు వచ్చినప్పుడు పేరెంట్ వాళ్ళకు ఇది పెట్టేటప్పుడు నువ్వుల బెల్లం దీన్ని నూరైన బతుకు తీయగా మాట్లాడని చెప్తారన్నట్టు. ఇది ధూపం దీపం నైవేద్యం అయిపోయింది. తాంబూలం అయిపోతా ఇక్కడ హారతి చూపిస్తున్నా గౌరమ్మకు.
అయిపోయిందండి. ఇంతే. గౌరమ్మ పూజ చేయడం, నోములు పెట్టుకోవడం ఇది ఉంటాయి. కాకపోతే పెద్దగా ఉంటాయి నోములు, అవి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఇది సింపుల్ అండి, 5-10 నిమిషాలు అయిపోతుంది. అన్నీ కరెక్ట్ అన్నీ రెడీ పెట్టుకుంటే. ఇది ఈరోజు నా సంక్రాంతి పూజ, సంక్రాంతి నోము. పూజ అని అంటున్నా, సంక్రాంతి నోము అండి. ఇవి నేను అప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు చెప్పాను కదా, ఇవి నోములు అండి. ఈ నోములన్నీ చూపిస్తున్నాయి. చెట్ల నోములు గోల్డ్. నూనె బెల్లం తిని నూరేళ్ళు బతుకు, తీయగా తిని తీయగా మాట్లాడు. నూనె బెల్లం సంక్రాంతి రోజు నువ్వుల బెల్లం పెట్టుకుంటారు అన్నట్టు. మా అక్క కోడలు పెట్టింది. అక్కనేమో నువ్వుల బెల్లం తిని నూరేళ్ళు బతుకు, తీయగా తిని తీయగా మాట్లాడమని కోడలకు పెట్టింది. ఇప్పుడు మనమరాలు నానమ్మకు పెడుతుంది నువ్వుల బెల్లం. అలా మమ్మీ చెప్తుంది ఏమనాలో అని. వాళ్ళిద్దరు పెట్టుకుంటున్నారు నూనె బెల్లం. మా అక్క కొడుకు పెట్టుకుంటుంది. మా అక్క కొడుకు వాళ్ళ బిడ్డ పెట్టుకుంటున్నాడు నూనె బెల్లం. బిడ్డనేమో కొడుకు తండ్రికి పెడుతుంది. మా అక్క వాళ్ళ ఇంటి ముందట ఇట్లా గంగిరెద్దు వాళ్ళు వస్తారు అన్నట్టు. ఇది రావడం చాలా